వెల్కమ్ టు LJC 1 TV 5 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రైతులు విద్యార్థులకు రుణాలే ప్రభుత్వ ప్రాధాన్యం సీఎం చంద్రబాబు. ₹12.56 కోట్లతో ఆధునీకరణ మంగళగిరి స్టేషన్ ప్రారంభం. స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యార్థులు ఇలా అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమన్నారు. ఈ రోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని SLBC అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకు వచ్చారు. MDలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈ రోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. MSME రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. PM సూర్య గారి కింద. సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వే స్టేషన్ ను పునర్వ్యవస్థీకరించారు. 12.56 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరణ చేశారు. శుక్రవారం ఈ స్టేషన్ ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలామంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటికి చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాష్ పడినప్పుడు ఒకటే చెప్పాను, పెమ్మసాని గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కి తగ్గామని చెప్పారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందని వచ్చిన వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. గుంటూరు తూర్పు మండల రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని ఉన్నతాధికారుల వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ఆఫీస్ సమయాలు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట కూడా విధులు నిర్వహించాలంటూ తహసీల్దార్ బలవంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు 1.5 ఏళ్లు 3 ఏళ్ల వయసున్న 2 చిన్నపిల్లలు ఉన్నారని, ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదని మొరపెట్టుకున్నా ఆయన పట్టించుకోవడం లేదని వాపోయారు. గత నెల 9వ తేదీన బాబుకు తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్తానని బతిమిలాడిన సెంటిమెంట్స్ మాట్లాడద్దు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, రాత్రి 10 గంటల వరకు పని చేయాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంకోవైపు ఇంట్లో చిన్నపిల్లలను చూసుకునే దిక్కులేక స్థానికుల ద్వారా పిల్లలను ఆఫీస్కే పిలిపించుకొని రాత్రి 9:40 కార్యాలయంలోనే పాలు ఇవ్వాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. రాత్రి 10 గంటల వరకు డ్యూటీ చేయించుకొని ఆ సమయంలో ఒంటరిగా ఒక మహిళ ఎలా వెళ్తుందనే కనీస ఆలోచన కూడా లేకుండా తహసీల్దార్ కారు ఎక్కి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి ఆడవాళ్లకు గౌరవం ఇస్తామని, ప్రాధాన్యత ఇస్తామని చెబుతుంటే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం మహిళలను కట్టు బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు. నేను తహసీల్దార్ వారి కార్యాలయం నుండి గుంటూరు తూర్పు మండలం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత కొన్ని నెలల నుంచి తహసీల్దార్ వారు నన్ను కార్యాలయపు వేళ్ళు అతిక్రమించి కూడా విధులు నిర్వహించమని బలవంతం చేస్తున్నారు. కాగా సదరు ప్రక్రియలో అడగ్గా సరు ఎలక్షన్ వరకు నిమిత్తం మమ్మల్ని గోరంట్ల గ్రామానికి రావాల్సిందిగా, పంచాయతీ ఆఫీస్కి రావాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. సదరు ఆదేశాల ప్రకారం మేము గవర్నమెంట్ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాము. నాకు 2 పిల్లలండి. ఒక బాబుకి 1.5 year, ఒక బాబుకి 3 years. 2 పిల్లల్ని చూసుకోవాలి. నాకు ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదు. అయినా కానీ నేను మంగళగిరిలో నాది పోస్టింగ్ ఆపరేటర్గా, కానీ నేను ఇక్కడ డిప్యుటేషన్ మీద కేవలం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం నేను ఇక్కడ డిప్యుటేషన్ చేయించుకున్నాను గుంటూరు తూర్పు మండలానికి. అయితే గత 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖున సారు విధులను నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు. సార్ ప్రక్రియని వారి ఆదేశాల మేరకు మేము గోరింట్ల పంచాయతీ ఆఫీస్కి చేరుకొని విధులు నిర్వహించుకుండగా రాత్రి సమయం 8 గంటలకు వెళ్ళి, సార్ నాకు చిన్న బాబుకు బాగాలేదు, ఫీవర్ వచ్చింది వాడికి, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే, సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము అర్ధరాత్రి వరకు చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా 10 గంటల వరకు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. బాబుని పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను సార్ నేను, నా పరిస్థితి బాగాలేక. అన్ని విషయాలు కూడా సార్ వారికి తెలుసు, డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా తెలుసు. అయినను నన్ను అసలు ఎటువంటి ఎక్సెప్షన్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారు. అలాంటి టైంలో నేను లోకల్లో ఉన్న వాళ్ళని, గూరంట్ల గ్రామస్తులని పిలిపించుకొని పిల్లల్ని నేను నా దగ్గర తెప్పించుకొని నేను పాలించుకున్నాను సార్. అక్కడ కనీసం పక్కనున్న ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా, సార్ కూడా నేను 10 వరకు నేను విధులు నిర్వహిస్తున్నాను, చూస్తా వెళ్ళిపోయి కారు ఎక్కారు, కానీ ఎలా వెళ్తావు ఏంటమ్మా అని చెప్పి కూడా కనీసం విచారించలేదు సార్. దాని విషయమే నేను చాలా బాధపడుతున్నాను సార్. నేను ఒక తల్లిగా, నేను ఒక ఆడదానిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. అంతమంది నేను పాలిచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఒక అధికారి ఆయన పట్టించుకున్నప్పుడు ఎవరి దగ్గర నేను మొరగొట్టుకోవాలి సార్. ఒక పనిచేస్తున్న కార్యాలయంలో అధికారి నన్ను అసలు ఎక్సెప్షన్ ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగ చేస్తారేమో నాకైతే తెలియదు. దయచేసి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి సార్, దయచేసి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఆడవాళ్ళకి గౌరవిస్తున్నారు, ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అంటున్నారు. కనీసం ఒక బానిసలా కాదు సార్, ఆడవాళ్ళు అంటే బానిసలు కాదు, పని కోసమే పుట్టిన వాళ్ళు కాదు సార్. గమనించి అందరూ ఆడపిల్లల్ని గౌరవించవలసిందే కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని నటుడు నారా రోహిత్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గేట్ రాస్తాను. తిరుమలలో అనివార్య ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయం తరపున తిరుమల శ్రీవారికి శుక్రవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా తిరుమల పెద్ద జిఆర్ స్వామి మఠంలో శ్రీవారి సారికు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తిరుమల జిఆర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్, కమిషనర్ వినయ్ తదితరులు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. ఈ వేడుకల్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో శివరాం కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుందర భట్టర్ తదితరులు పాల్గొన్నారు. అన్నా నువ్వు ఇటు వచ్చానా చేసుకో. ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డును తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్ట్ ను రద్దు చేయడంలో వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, వైద్య సేవల అమలు తీరును పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణుల సౌకర్యార్థం బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో లీగల్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు ప్రతిపాదనను జిల్లా పోలీస్ శాఖకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ అంకుదాము, మాజీ అధ్యక్షులు పాషా, మోహినుద్దీన్, స్థానిక వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మన బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ ఆర్డీఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, ఇతర అధికారులు, లోకల్
మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అంటే భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధనలో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్ ప్రాంతాల నుంచి కూడా చాలామంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో మేము తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి ఒక మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తామనేది మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫ్యాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయ కేసీఆర్ ని దించి తప్పు చేశాము అనిపిస్తోంది. 2.5 ఏండ్లు కాలయాపన చేసి 5,000 ఉద్యోగాలు అంటే నేను మా ఇంటికి పోయి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఈ 5,000 ఉద్యోగాలలో మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 పోస్టులు కూడా రావు. రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మమ్మల్ని ముంచాడు. కేసీఆర్ దగ్గరికి అందరూ పోయి అడిగితే ఏజ్ పెంచాడు, కానీ రేవంత్ రెడ్డి ఉన్నది కూడా తగ్గిస్తున్నాడు. పేరు నరేష్, అది వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ దేవరప్ల మండలం. నేనేంటంటే దేవరప్ల మండలంలో ఒక సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి వచ్చిన వాడిని. నేను ఇంకా ఇప్పటికి నా పేరు యశస్విని రెడ్డి గారికి నరేష్ దేవరప్ల అంటే ఆమె తెలుసు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ పిఎల్తో వాళ్ళ వీళ్ళతో. బట్ కాకపోతే నేను కూడా ఒక SIPC ఆస్పిరెంట్. లాస్ట్ టైం నేను బాగా ప్రిపరేషన్ అయినా, బట్ కాకపోతే నా దురదృష్టం కొద్దో ఒక 2-3 మార్క్స్ అని SI మిస్ అయింది. సో SI మిస్ కాగానే ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మనకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు, కేసీఆర్ ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత 2.5 years 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు 5,000 ఉద్యోగాలంటే ఇప్పుడు నేను ఇంటికి పోయిన మా ఫ్యామిలీకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఇప్పుడు ఏం చెప్తా? నేను ఈ 5,000 ఉద్యోగాల్లో సరే నేను 5,000 ఉద్యోగాలు నేను ట్రై చేస్తాను, నేను ప్రయత్నం చేస్తాను. మా ఉమ్మడి వరంగల్కి దాదాపు 100 పోస్టులు కూడా రావు. 100 పోస్టులో 3 మా వరంగల్ కమిషనరేట్ లో 3 జిల్లాలు ఉన్నాయి. జనగాం జిల్లా ఉంది, వరంగల్ రూరల్ ఉంది, వరంగల్ అర్బన్ ఉంది. 3 జిల్లాలు దాదాపు మనకు ఒక 3 lakhs మెంబర్స్ అని ఉంటారు నిరుద్యోగులు. అట్లాంటి దానికి ఒక అట్లాంటిది 5,000 పోస్టులు ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి? మీరు ఆ రోజు సోషల్ మీడియా పని చేసినారు కాంగ్రెస్ కి, మీకు జాబ్ మిస్ అయిందని. ఈ రోజు ఏమనిపిస్తున్నా, ఓట్లు ఏమని చెప్పినారు? పని చేసినా అంటారే నమ్మినాం. 10 సంవత్సరాలు ఒకటి నీ అంతా ఒక ప్రవర్తిస్తున్న వాటి అరే వాడు పోతే వీడని వచ్చి మంచిగా చేస్తున్నాడు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 5,000 ఉద్యోగాలని పల్లీలు జిల్లా లెక్క పడేస్తున్నాడు, రూపాయలు 2 రూపాయలు లెక్క పడేస్తున్నాడు. ఆ 7,000 ఉద్యోగాలు ఇప్పుడు 7,400తో ప్రెస్ నోట్ PG మన బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు లో పెట్టిండు. ఆ ప్రెస్ లో 7,400 ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతం పోస్టులు. అందులో దాదాపు 4,000 పోస్టులు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోతే మిగతా 3,000 ఉద్యోగాలకి ఎవరి కోసం కొట్టాడమంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.